హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చట్నీ రెసిపీ అండి. డైలీ టిఫిన్స్లోకి పల్లీ చట్నీ, టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ చట్నీ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుండటమే కాకుండా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోండి. చీలికల్లాగా కట్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకుని 2 టేబుల్ స్పూన్లు మినపప్పుని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్రని, చిటికెడు మెంతుల్ని తీసుకోండి. 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకుని ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని, కొంచెం చింతపండుని తీసుకుని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసుకోండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు అంతా కూడా కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మినపప్పుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. పొట్టు మినపప్పుతో అయినా చేసుకోవచ్చండి. పొట్టు లేని మినపప్పుతో, చాయ్ మినపప్పుతో అయినా కూడా చేసుకోవచ్చు. ఈ పప్పులు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చట్నీకి టేస్ట్ అనేది అంత బాగోదు. లైట్గా ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని చిటికెడు మెంతుల్ని కూడా వేసుకుని కొంచెంగా చింతపండుని కూడా వేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, డైలీ చేసుకునే చట్నీ కన్నా ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసుకుని వాటిని కూడా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఉల్లిపాయలు అనేవి ఫాస్ట్గా మగ్గటం కోసం కొంచెంగా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయల్లో కలుపుకుంటూ 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గటానికి టైం అనేది కొంచెం పడుతుంది కదా. మూత పెట్టుకుని బాగా మగ్గించండి. సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా ఈజీగానే మగ్గిపోతాయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ మగ్గించండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా దోరగా ఫ్రై అయ్యాయి కదా. మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి. బాగా మగ్గి సాఫ్ట్గా వస్తే సరిపోతుంది. ఈ టైంలో మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. తగినన్ని వాటర్ పోసి కారం అంతా కూడా వాటర్లో కలిసేలా ముక్కల్ని బాగా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించినట్లయితే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్గా ఉడుకుతాయండి. ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించండి. వాటర్ అన్నీ కూడా మగ్గి ఎగిరిపోయి ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు ఉడికించండి. వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంది కదా. ఈ టైం వరకు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించండి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికి సాఫ్ట్గా వచ్చేయండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటిని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా జార్లో వేసుకోండి. మనం ఫ్రై చేసిన పప్పులన్నీ కూడా బాగా నలిగేంత వరకు బాగా గ్రైండ్ చేయండి. అన్నీ కూడా మనం ఉల్లిపాయలు మగ్గించినప్పుడు సాల్ట్ వేసాం కదా. ముందుగా మనం వీటిని మాత్రమే గ్రైండ్ చేసుకుని కొంచెం నలిగిన తర్వాత చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ అనేది చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ముందుగా ఇలా అన్నీ కూడా వేసి బాగా గ్రైండ్ చేయండి. ముందు బరకగా గ్రైండ్ చేసి తర్వాత చట్నీని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుని
కొంచెంగా వాటర్ పోయండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ పోయండి. మరి ఎక్కువగా వాటర్ పోయొద్దండి. మూత పెట్టుకుని మరొకసారి బాగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా బాగా నలిగిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ కారాన్ని అడ్జస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ చట్నీకి పోపు వేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పుని వేసుకోండి. అలాగే మినపప్పుని కూడా వేసుకుని కొంచెంగా జీలకర్రని కూడా వేసుకోండి. అలాగే చియా సీడ్స్ అండి, చియా సీడ్స్ కూడా పోపులో వేసుకుని కలుపుకోండి. అలాగే ఇంగువ కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని వేసుకోండి. ఎండుమిర్చి ముక్కలు కూడా కొన్ని వేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చిని కూడా వేసుకోండి. పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ చట్నీ అంతా కూడా ఇలా కళాయిలో వేసుకుని పోపంతా చట్నీలో కలిసేలా గరిటెతో బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలా ఉడికించినట్లయితే వాటర్ అనేవి ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా ఎగిరిపోతాయండి. ఆయిల్ పైకి తెలియేంత వరకు ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఇలా కలిపి ఉడికించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడివేడి ఆనియన్ చట్నీని దోశలకి, ఇడ్లీకే కాకుండా రైస్కి కూడా చాలా టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.